అనామిక అయితే ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో ఆఫీస్లో పనిచేయడానికి వారసత్వం కావాలి, కాబట్టి కళ్యాణ్ని ఆఫీస్ ఎండి చేయండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు స్వప్న అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న రాహుల్ మానేసి ఏమీ ఇంట్రెస్ట్ లేని కళ్యాణ్ని చేయమంటావేంటి అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అయితే ఆ సీట్ కోసం అని చెప్పి వాళ్ళ భర్తల కోసం అక్కడ గొడవలు పడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్ళంతా కూడా ఇక మీరు ఆపండి చాలు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య చెప్పండి అని చెప్పి స్వప్న అంటుంది. ఈ ఆఫీస్లో రాజస్థానంలో ఉండవలసిన వాళ్ళు ఈ ఇంట్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు అని చెప్పి అంటారు. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా సుభాష్ వైపు అలా చూస్తూ ఉంటారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, నా కోడలు కావ్య అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది విన్న రాజు అలాగే కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సుభాష్ ఇలా అంటూ ఉంటాడు. అవును, నా కోడలు కావ్య మాత్రమే రాజస్థానంలో కూర్చోగలదు, ఇంకెవరికి ఆ స్థానం దక్కదు అని చెప్పి సుభాష్ తేల్చి చెప్పేస్తాడు. అది విన్న అనామిక స్వప్న అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి రుద్రాన్ని విరుచుకుపడుతూ అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇక వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు విని కావ్య రాజస్థానంలో కూర్చోగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.